నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వ్లాగ్లో మనము డ్రోన్ గురించి మాట్లాడదాము. నేను రీసెంట్గా డ్రోన్ కొన్నాను. అది ఎలా రిజిస్టర్ చేశాను, ప్రాసెస్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాము. కార్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తాము, కార్ నంబర్ వస్తుంది. అదేవిధంగా జర్మనీలోనే కాదు, యూరోప్లో ప్రతి దేశానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నట్టు. సో జర్మనీలో మనం డ్రోన్ కొంటాం కదా, కొన్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేయాలి. జర్మన్ ఏవియేషన్ ఒక వెబ్సైట్ ఉంది, నేను కింద డీటెయిల్స్ వేస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి మన డ్రోన్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి, మనం ఉండే ఇంటి అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక తర్వాత ఇన్సూరెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. అంటే డ్రోన్ కొంటే ఇన్సూరెన్స్ కూడా మనం కొనుక్కోవాలి, డ్రోన్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే ఎవరికన్నా ఈ డ్రోన్ వల్ల ఏమన్నా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ పే చేస్తుంది అన్నట్టు. ఇది మ్యాండేటరీ. అండ్ అది అయిన తర్వాత మనము ఈ వెబ్సైట్లో ఇన్సూరెన్స్ నెంబర్ ఎంటర్ చేశాక జర్మన్ ఏవియేషన్ వాళ్ళు మన డ్రోన్కి ఒక నంబర్ అసైన్ చేస్తారు. అది చాలా పెద్ద నంబర్ ఉంటుంది. సో దాంట్లో లాస్ట్ 3 డిజిట్స్ మన పాస్వర్డ్ లాగా, అది ఎవ్వరికి కూడా చెప్పొద్దు, అది మనకే ప్రైవేట్గా పెట్టుకోవాలి. ఆ మిగిలిన డిజిట్స్ అన్నీ, ఆ లాస్ట్ 3 డిజిట్స్ తీసేసి మిగిలిన ఆల్ఫా న్యూమరిక్ నంబరు మన డ్రోన్ ఐడి అన్నట్టు. సో అది ప్రింట్అవుట్ తీసి డ్రోన్ పైన అంటిపెట్టాలి. లేదు అంటే అమెజాన్లో ఒక సప్లయర్ ఉన్నాడు, అతను ఎలా అంటే మనం ఆర్డర్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు. చిన్నగా ఒక ప్రింటెడ్ లైసెన్స్ ప్లేట్ నంబర్ లాగా వస్తుంది, దాన్ని తీసుకొని అంటిపెట్టేస్తే అయిపోతుంది. సో మీకు అది ఇప్పుడు చూపిస్తాను. సో ఈ డ్రోన్ నంబర్ ప్రింట్ చేయడానికి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. మనము మొత్తం డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డ్రోన్ ఐడి ఎంటర్ చేస్తే ఇలా ఒక చిన్నగా ఒక స్టాంప్ లాగా వస్తుంది. ఇది అంటిపెట్టాలన్నట్టు. దీనిపైన మన పేరు, ఫోన్ నంబర్ అండ్ డ్రోన్ ఐడి ఉంటుంది. ఎప్పుడన్నా డ్రోన్ తప్పిపోయినా లేదంటే ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయినా వాళ్ళు మనని కాంటాక్ట్ అవుతారు, మనం పే చేయాలి. సో చాలామంది ఇండియా నుంచి వస్తారు కదా, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ రూల్స్ తెలియకుండా డ్రోన్ ఎగరేస్తారు. దొరకకపోతే ఏం కాదు, కానీ ఒకవేళ పోలీస్ చెక్ చేశారనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఎలాంటి డ్రోన్స్కి ఈ రిజిస్ట్రేషన్ అవసరమో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మినీ 4. సో ఇది కొనడానికి రీజన్ ఏంటంటే, నేను డ్రోన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు నాకు 2 డ్రోన్స్ నచ్చాయి. ఒకటి DJI ఫ్లిప్, సెకండ్ వన్ DJI మినీ ప్రో. ఇది 4 అన్నట్టు. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేశాను, DJI మినీ 5 రిలీజ్ అయితే కొందాము అని. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కొంచెం ట్రావెల్ చేస్తున్నా. సో ప్రతిసారి డ్రోన్ కొందామని టైం వేస్ట్ అవుతుందని ఫైనల్లీ తీసుకున్నాను. సో ఇది ఏంటంటే లెస్ దాన్ 250 గ్రామ్స్. సో 250 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే డ్రోన్కి సపరేట్ ట్రైనింగ్ అవసరం లేదు. ఎవరైతే 250 గ్రామ్స్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న డ్రోన్ కొంటారో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యి అది పాస్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నట్టు. సో అది నాకు అవసరం లేదు. సో మీరు యూరోప్లో లేదా జర్మనీలో డ్రోన్ కొనాలనుకుంటే లెస్ దాన్ 250 గ్రామ్స్ ఉన్న డ్రోన్ కొనుక్కోండి. సో DJI ఫ్లిప్ అండ్ ఇది కంపేర్ చేశాను, సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే దీంట్లో విండ్ వచ్చినప్పుడు డ్రోన్ కొంచెం ఆగుతుంది అన్నట్టు ఎయిర్లో. ఫ్లిప్లో అది లెవెల్ 5 విండ్ వస్తే కొంచెం షేక్ అవుతుంది. సో అది ఎందుకు మరి, కాకపోతే అది తక్కువ డబ్బులు ఉంది DJI ఫ్లిప్. బట్ స్టిల్ నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే, మా బెర్లిన్ లొకేషన్ ఎలా ఉంటుంది అంటే విండ్ బాగా వస్తుంది, మౌంటైన్స్ ఏం లేవు ఇటు సైడు. సో అది తీసుకొని మళ్ళీ విండ్ ఉంటే ప్రాబ్లం అని కొంచెం డబ్బులు ఎక్కువైనా ఇది తీసుకున్నాను. ఇప్పుడు బాక్స్ అన్బాక్స్ చేస్తాను, అప్పుడు ప్రతి ఐటమ్ ప్రైస్ స్పెసిఫై చేస్తాను. ఎవ్రీథింగ్ ఈ బాక్స్లో వస్తుంది. ఓకే, దీంట్లో కంట్రోలర్ ఇవన్నీ వస్తాయి. 4K 100 frames per second షూట్ చేయొచ్చు. అండ్ దీంట్లో స్టోరేజ్ స్పేస్ ఓన్లీ 2 GB మాత్రమే ఉంటుంది. సో మనము ఫ్లై చేసినప్పుడు అది మనకు సరిపోదు. సో ఎక్స్ట్రా డేటా కార్డ్ తీసుకున్నాను, అది ఇందులో పెట్టేశాను. అండ్ ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్ తీసుకున్నాను. సో ఈ బాక్స్లో ఈ బ్యాగ్ కూడా వస్తుంది అన్నట్టు. ఇది ట్రావెల్ కేసు, దీంట్లో అన్ని పెట్టాలి. మొత్తం 3 బ్యాటరీస్ ఉంటాయి. ఒక బ్యాటరీ డ్రోన్ లోపలికి వెళ్తుంది, ఇంకా 2 ఎక్స్ట్రా ఉంటాయి. సో మనం ఛార్జ్ చేసుకొని ఫ్లై చేయొచ్చు. సో ప్రతిసారి ఫ్లై చేసినప్పుడు ఎయిర్లో 25 నిమిషాల దాకా ఉంచవచ్చు. సో ఇక ముందు నుంచి ఎక్కడైనా ట్రావెల్ చేస్తే, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ కానీ మౌంటైన్స్, లేక్స్ ఉంటే నేను ఫ్లై చేయడానికి ట్రై చేస్తాను, చేసి మీకు వీడియోలో చూపిస్తాను. డ్రోన్ కొన్నప్పుడు వీలైతే DJIది ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోండి. నేను 2 years వారంటీ తీసుకున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఎప్పుడన్నా వెదర్ వల్ల డ్రోన్ ఎక్కడైనా క్రాష్ అయిపోయినా, ఎక్కడైనా పడిపోయినా కానీ మనము DJIకి క్లెయిమ్ చేస్తే
మనకు దానికి రీప్లేస్మెంట్ కానీ కొంచెం అమౌంట్ పే చేస్తే రీప్లేస్మెంట్లో వస్తుంది అన్నట్టు. సో ఇది 1 ఇయర్కి ఉంది, 2 ఇయర్స్కి ఉంది. కానీ నేను 2 ఇయర్స్ తీసుకున్నాను ఎందుకంటే రీసెంట్గా నాకు కొన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్తో ప్రాబ్లం వచ్చింది. సో నేను ఏమనుకున్నా అంటే 2 ఇయర్స్ తీసుకుందాము, పోతే బోని డబ్బులు ఒక €50 సంథింగ్ ఎక్స్ట్రా ఉండే. సో అది కట్టి 2 ఇయర్స్ది తీసుకున్నాను. సో ఏంటంటే నా దగ్గర ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్ ఉంది, కొంచెము అది ఎక్స్ప్లోర్ చేయాలి, గ్యాడ్జెట్స్ ఇవి ఎలా పనిచేస్తాయి నాకు అసలు ఐడియా లేదు. వెనకాల లేక్ ఉంది, సో ఇక్కడ ఫ్లై చేయడం నాకు ఇష్టం లేదు, ఇన్ కేస్ పడిపోతే దొరకదు. సో ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ చూసి ట్రై చేస్తాను. అండ్ ఇక ముందు నుంచి వీలైనంత మట్టుకు డ్రోన్ వీడియోస్ మన వ్లాగ్స్లో ఇన్కార్పొరేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది DJI Mini 4 Pro. ఇది 249 గ్రామ్స్ ఉంది చూడండి. ఇది నేను ఏప్రిల్ 2025లో కొన్నాను. €1016 పడ్డది. €100 డిస్కౌంట్ ఉండే. సో ఈ కాంబో ప్యాకేజ్లో 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అందులో ఒక బ్యాటరీ మిస్సింగ్ ఉంది చూడండి, అది డ్రోన్ లోపలికి వెళ్తుంది. సో ఈచ్ బ్యాటరీ 25 మినిట్స్ ఫ్లైట్ టైం అంట. సో 3 కలిపి 75 మినిట్స్ ఉంది. సో మీరు చూస్తున్నది లెన్స్ ప్రొటెక్టర్. ఈ విధంగా ఓపెన్ చేస్తే లెన్స్ కనిపిస్తుంది. సో మన దగ్గర వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. ఇది ఈ కాంబో ప్యాకేజ్లో రాలేదు, నేను సపరేట్గా ఆర్డర్ చేశాను. సో మన రిక్వైర్మెంట్ బట్టి ఈ లెన్స్ యూజ్ చేయొచ్చు. ఈ లెన్స్ €35. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రోన్ కన్సోల్. దీంట్లో మనము వీడియో చూడొచ్చు, డ్రోన్ ఫ్లై అవుతుంటే ఆకాశంలో ఎలా కనిపిస్తుందో ఆ విధంగా. సో ఇలా తిప్పితే 2 బటన్స్ ఉన్నాయి, ఇది వీడియో బటన్, ఇదేమో ఫోటో తీస్తుంది. ఇలా ఫ్లిప్స్ ఓపెన్ చేస్తే ఇది యాంటెనా అన్నట్టు. సో నేను కొన్న కాంబో ప్యాకేజీనే ఇవన్నీ వచ్చాయి. మీరు కావాలంటే ఇండివిజువల్ ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు మీ బడ్జెట్ బట్టి. తర్వాత కొన్ని డ్రోన్కి వింగ్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు, మీ వింగ్స్ ఏమన్నా ఇరిగిపోతే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి. ఆ తర్వాత డ్రోన్లో 2GB ఇంటర్నల్ స్పేస్ ఉంటుందంట. సో నేను దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని SD కార్డు కొన్నాను, 128GB. ఆ SD కార్డు €20 పట్టింది. ఈ బ్యాగ్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంటైర్ కాంబో ప్యాకేజ్తోనే వచ్చింది. సో కాంబో ప్యాకేజ్ వల్ల నాకు కొంచెం సేవింగ్స్ మిగిలాయి. ఇక DJI రిఫ్రెష్ 2 ఇయర్స్ వ్యారంటీ తీసుకున్నాను, అది €139 అయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది డ్రోన్ లైసెన్స్ ప్లేట్, ఇది కస్టమైజ్ చేయించాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మెన్షన్ చేస్తాను. అది దీనిపైన అంటిపెట్టాలన్నట్టు. సో అమెజాన్లో ఈ లైసెన్స్ ప్లేట్ ఆర్డర్ చేశాను. చూడండి నేమ్, అడ్రస్ అంతా దీని మీద మనం ఏమన్నా రాసుకోవచ్చు, కస్టమైజ్ చేసే ఆప్షన్ ఉంది. సో నా డ్రోన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ నంబర్ చూస్తున్నారు చూడండి, అక్కడ కింద మన డ్రోన్ ID ఉండాలి. సో డ్రోన్ ID రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వీడియో డిస్క్రిప్షన్లో మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, రిజిస్టర్ చేయాలి ఎక్కడ, జర్మన్ ఏవియేషన్ వెబ్సైట్ పైన, దాంది URL ఉంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో నేమ్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వాలి. థర్డ్ స్టెప్లో మన పాస్పోర్ట్ కానీ జర్మన్ ID కార్డ్ కానీ అప్లోడ్ చేయాలి. ఇక ఇన్సూరెన్స్ పరంగా చూస్తే 4th పాయింట్, జర్మనీలో డ్రోన్ ఉన్న వాళ్ళకి లయబిలిటీ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. నంబర్ 5 ఏంటంటే ఇవన్నీ ఎంటర్ చేశాక మీ డ్రోన్ ID నంబర్ వస్తుంది. యూజువల్లీ ఇది 14 డేస్ మ్యాక్సిమం లోపల వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే రిజిస్టర్ చేసిన నెక్స్ట్ డేనే వస్తుంది వాళ్ళకి. నాకు మాత్రం 5 వర్కింగ్ డేస్ తర్వాత వచ్చింది. ఈ డ్రోన్ ఐడిలో ఎల్లో కలర్ సర్కిల్ చేశాను కదండి, అది ఎగ్జాంపుల్, అది పాస్వర్డ్ అన్నట్టు. అది మాత్రం డ్రోన్ పైన ప్రింట్ చేయొద్దు. ఈ రెడ్ కలర్తో అండర్లైన్ చేశాను చూడండి, అది మాత్రం ప్రింట్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక లాస్ట్ 2 పాయింట్స్, ఎవరికైతే డ్రోన్ ఉంటుందో వాళ్ళు డ్రోన్ IQ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లో. దాంట్లో మనకు తెలుస్తుంది ఎక్కడ మనం డ్రోన్ ఫ్లై చేయొచ్చు, ఎక్కడ చేయరాదు. ఇక లాస్ట్ స్టెప్ సర్టిఫికేషన్, A1, A2, A3 అని సర్టిఫికేషన్ ఉంటుంది, అది చెయ్యాలి. ఎవరైతే డ్రోన్ లెస్ దాన్ 250 గ్రామ్స్ ఉంటుందో వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే మీరు డ్రోన్ కొనుక్కునేటప్పుడు లెస్ దాన్ 250 గ్రామ్స్ ఉన్నది కొనుక్కోండి నాలాగా. అప్పుడు మీకు ఎలాంటి సర్టిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ డ్రోన్ ID ఉంటే చాలు. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.